ఒకరోజు పిల్లల విషయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు ఆవేశంలో ఉన్న భర్త తన భార్య మీద చేయి చేసుకుంటాడు. దాంతో కోపం వచ్చిన భార్య కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇదంతా చూసి పెద్ద కొడుకు చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత చిన్న కొడుకు తండ్రి దగ్గర ఉంటే పెద్ద కొడుకు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నాడు. అప్పుడు ఒక రోజు బస్ లో తన భార్యను చూసినప్పుడు ఆమె తన భర్తను ఏమాత్రం కూడా పట్టించుకోదు. అలా రోజులు గడిచే కొద్దీ వారి మధ్య దూరం అనేది పెరుగుతుంది. ఆ విధంగా కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. అలానే ఎప్పుడైనా తను చిన్న కొడుకుని చూసుకోవాలని భావించినప్పుడు ఆ విషయం తన భర్తకు నచ్చదు. అప్పుడు ఒక రోజు ఏదో విషయంలో మాట వచ్చి వాళ్ళ అమ్మ మెడలో ఉన్న తలని తెంపి పడేస్తాడు. దాంతో కోపం వచ్చి తన కొడుకుని గట్టిగా కొడుతుంది. అయితే ఇదంతా కూడా చిన్న కొడుకు చూసి వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఆ రోజు నుండి తన భార్య మీద మరింతగా కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఒక రోజు పెద్ద కొడుకు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఒక కుర్రాన్ని గట్టిగా కొడతాడు. దాంతో గాయపడిన పిల్లాడి తండ్రి చింటుని కొట్టడం కోసం తరుముతాడు. ఆ సమయంలో భయంగా పారిపోతున్న చింటు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి దాక్కుంటాడు. అయితే ఎంత కాదన్న కన్న కొడుకు మీద ప్రేమతో తనతో గొడవ పడడానికి వచ్చిన వ్యక్తితో పోట్లాడతాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి చాలా గాయాలవుతాయి. అప్పుడు విషయం తెలుసుకున్న భార్య తన భర్త వద్దకు తిరిగి వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.